హాయ్ నేను సతీష్. ఇప్పటికే మన న్యూస్ బౌల్ ఛానల్లో ఓటింగ్ అనాలిసిస్ చేసా. ఈ సీజన్లోనే అలాగే బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే ఒక రికార్డ్ క్రియేట్ అవ్వబోతుందా ఈ వారం వీకెండ్ ఎలిమినేషన్తో అనేది కూడా ఫుల్ క్లియర్గా చాలా డీటెయిల్గా చెప్పా. అది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, అది మిస్ కాకుండా ఆ వీడియో చాలా బాగుంటుంది. మరి ఎవరు 99% వెళ్ళే ఛాన్స్ ఉంది అనేది కూడా, అలాగే ఈ వీడియో చూసే ముందు లైక్ కూడా చేయండి. లైవ్ అప్డేట్స్ చాలా జరిగినాయి. నిఖిల్ వాళ్ళ అమ్మగారు సురేఖ వచ్చారు, ఆమె లైవ్లో ఆల్రెడీ జరిగింది, ఆవిడ వచ్చారు వెళ్ళారు, చాలాసేపు 3 hours వరకు ఇట్లా ఉన్నారు. అయితే మనకు ప్రోమో కూడా రిలీజ్ అయింది కదా, అందులో కూడా ఎమోషనల్గా ఉంటుంది. అయితే ఎంత బాగా 100% వినియోగించుకున్నారంటే ఈ అవకాశాన్ని, నేను ఎప్పుడు ఇంతకు ముందు కూడా చెప్పా. అట్లాగే ఫ్యామిలీ వీక్ ద్వారా పాజిటివ్స్ చెప్పినా చెప్పకపోయినా ఏదైతే వాళ్ళ ఆటకి ఎఫెక్ట్ అవుతుందో, ఆ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉన్నారో దాన్ని మార్చుకోమని చెప్పుకోగలిగితే ఆట మార్చుకునే దానికి అవకాశం ఉంది. ఇప్పటికీ విన్నర్ చైర్ ఖాళీగా ఉంది అని కూడా ఒక thumbnail పెట్టా. సో ఆ మైనస్లోనే ఇప్పటికే యష్మి వాళ్ళ నాన్నగారు 100% పర్ఫెక్ట్గా చెప్పారు. ఆమె ఆల్రెడీ ఆట కూడా చేంజ్ చేసుకుంది. ఒకే దగ్గర ఉండిపోక అందరితో కలిసి ఉండి అందరితో మాట్లాడి ఒక్కొక్కరు ఒక్కొక్క క్వాలిటీ చెప్పి చేస్తే ఆవిడ అట్లాగే మార్చుకుని మొదలుపెట్టింది. ఎందుకంటే గ్రూప్గా ఆడద్దు, నామినేషన్లు కూడా ఇద్దరిని వేద్దాం, ఇంటి నుంచి పంపించి ఇట్లా వద్దమ్మా, ఇండివిజువల్గా ఆడుకో, ఉన్నది 4 వారాలే, ఇండివిజువల్గా ఆడుకొని క్లియర్గా ఏదైతే ఆవిడకి చెప్పాలని నేను ఎప్పటికీ చెప్పాను ఎగ్జాక్ట్గా అదే 100% చెప్పారు. అట్లాగే బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది ఈ గ్రూప్గా ఆడడం వల్ల క్లారిటీ ఇచ్చారు. అలాగే మరి నిఖిల్ వాళ్ళ అమ్మగారి గురించి కూడా ఇప్పుడు వెళ్తే ఈ పాయింట్, ఈ హైలైట్ పాయింట్ ఏదైతే ఉందో అది ఆయనకి చేర్చగలుగుతారా లేదా అన్న పక్కగా చేర్చేశారు. మరి ఎపిసోడ్లో మనకి ఎంతవరకు చూపిస్తారు కానీ లైవ్లో జరిగింది మాత్రం ఏంటంటే పక్క నిఖిల్కి ప్లస్ అయ్యే ఎపిసోడ్ ఈ ఎపిసోడే కాదు, ఓవరాల్గా ఈ కీలకమైన దశలో ఈ నిఖిల్ టైటిల్ రేస్లో ఉండాలా వద్దా అనేది కూడా ఆ ఫీడ్బ్యాకే వాల్యుబుల్ కనుక ఆ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మరి ఏం చెప్పారంటే ఆవిడ కూడా చాలా జోష్గానే అందరితో ఒకేలా మాట్లాడి నిఖిల్కి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అన్నీ ఇచ్చారు, పర్ఫెక్ట్గా ఇచ్చారు. అది కూడా మెయిన్ ఫీడ్బ్యాక్ ఏంటంటే నువ్వు ఏ విషయాన్ని కూడా ఎమోషనల్గా ఫీల్ అవ్వకు, హార్ట్కి తీసుకోకు, బాగా సాడ్ ఫీల్ అవ్వద్దు, ఎందుకు అంత డల్ అయిపోయి ఎమోషన్ అయిపోతే అంత అవసరం లేదు, లైట్ తీసుకో, సాడ్ అయితే వద్దబ్బా అని చెప్పింది. అట్లాగే ఎప్పుడు నీ మైండ్ సెట్ మెచ్యూర్డ్గా కనిపించాలని కూడా మంచిగా చెప్పారు. కొన్నిసార్లు డల్ అయిపోతున్నాడు, పైగా లాస్ట్ 2 weeks నుంచి ఆయనకి టాస్కులు పర్ఫార్మెన్స్ చేసేదని కూడా పెద్దగా అవకాశం రాలేదు. దాంతో ఇప్పుడు కూడా అంటున్నాడు, నాకు వాళ్ళ అమ్మగారితో లాస్ట్లో ఆ టాస్క్ ఫన్ టాస్క్ ఆడేస్తారు కదా సరదాగా, వాళ్ళకి ఇది గిఫ్ట్ అని చెప్పేసి, అది ఆడించేటప్పుడు కూడా బాల్స్ విసిరేటప్పుడు కూడా సరేలే లాస్ట్ వీక్ అంత ఎటు టాస్క్ ఆడలేదు కదా, ఇప్పుడైనా ఆడుతున్న లెక్క ఫన్నీగా అన్నాడు. అయితే కొద్దిగా డల్ అయ్యాడు ఈ మధ్య, అందువల్లేమో నువ్వు ఎక్కువ సాడ్ ఫీల్ అవ్వకు, మనసుకు తీసుకోక, లైట్ తీసుకో, ఎంజాయ్ చేయి, హ్యాపీగా ఆడతా, ఎనర్జెటిక్గా ఉండని చెప్పారు. అలాగే మంచి ప్లేయర్వి, గ్రౌండ్లో అలాగే ఆడాలి, బాగా ఆడతాను అంతే, అది టాస్క్. అయితే హార్ట్కి మైండ్కి తీసుకుని ఎమోషనల్ అయిపోకుండా అది గేమ్ అంతే, అక్కడ వరకు వదిలే, ఆ ఎమోషనల్ అయిపోయేదానికి స్కోప్ ఇవ్వక అది ఒక్కటే గుర్తుపెట్టుకొని చెప్పారు. అలాగే ఇంకోటి అంటే ఒక పాట పాడి మరి ఆయనకి ఇవ్వాల్సిన ఇన్పుట్ ఇచ్చారు. అది అర్థమైంది అంటే ఏమి, అదేదో ఒక సాంగ్, నాకు తెలుగు సాంగ్, ఆవిడకి 7 లాంగ్వేజెస్ తెలుసు అంటే ఆ విషయం కూడా చెప్పారు. అయితే తెలుగులో ఒక్క సాంగే తెలుసు అంట, అదేంటంటే ఎవరెవరో నీకు ఎదురైనా ఏమో ఏం చేస్తున్నారో ఇక్కడ అంటూ ఇండైరెక్ట్గా మంచి హింటే ఇచ్చారు. అర్థమైందా అన్నట్టుగా పాట పాడి మరీ అడగడం చూస్తే ఖచ్చితంగా ఇక్కడ అందరూ ఒకటే, నీకు ఎవరి గేమ్ అలా ఆడుతున్నారు, నీ గేమ్ నువ్వు వాడుకో అనే మాదిరిగా ఆ పాట ద్వారా హింట్ ఇచ్చారు. ఇది ఇంకా నిఖిల్కి అర్థం కాకపోవడంతో తర్వాత డైరెక్ట్గానే ఆమె చెప్పేశారు, ఇంకా విషయం అయితే చెప్పేశారు, నువ్వు నీ ఓన్ గేమ్ ఒంటరిగా ఆడుకో, ఇక్కడికి ఒక్కడిగా ఆడడానికి వచ్చావు, కప్పు గెలిచేది ఒక్కలే, సో నువ్వు ఇండివిజువల్గా ఆడుకో, ఇతరుల ఎవ్వరి మీద ఎట్టి పరిస్థితుల్లో ఆధారపడద్దు, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకోవాలి, నీ గేమ్ నువ్వు ఆడుకోవాలి, ఎమోషనల్గా ఎవరితో అటాచ్ వద్దు, అంతే, అదే నేను కోరుకునేది అని క్లారిటీ ఇచ్చేసారు క్లియర్గానే. ఆ గ్రూప్ గేమ్ వద్దు, ఇక్కడ అందరూ ఒకటే, అందరూ ఆడడానికి వచ్చారు, అందరూ గెలవడానికి వచ్చారు, అందరూ ఫోకస్ కప్పు మీద కనుక నువ్వు కూడా అదే చూసుకో, కొందరు ఎక్కువ కొందరు తక్కువ కాదు, నీకు ఎవరు నీ వాళ్ళు ఎవరు పై వాళ్ళు కదా, అందరూ ఈక్వల్, వ్యాలిడ్ పాయింట్ ఇది. ఆయన ఎంతసేపు ఒక జోన్లో ఉండిపోయి నేను నా వాళ్ళు అనుకున్నది కాదు, నీ వాళ్ళతో కూడా నువ్వు పోటీ పడాలి, నీ వాళ్ళు కూడా నీతో పోటీ పడి ఆడి గెలవడానికే వచ్చారన్న విషయం ఏ కంటెస్టెంట్ ఎంత వేగంగా తెలుసుకుని ఆ హౌస్లో ఉన్న రోజులు అదే మైండ్లో పెట్టుకుని ఆడతారు, వాళ్ళే విన్నర్ దిశగా పోతారు. అంతే తప్ప వీళ్ళు నా వాళ్ళు నీ వాళ్ళు అయితే వాళ్ళు కప్పు కోసం రాలేదా, వాళ్ళు గెలవడానికి రాలేదా, వచ్చారు కదా, ఆ విషయం తెలుసుకోలేక నేను నా వాళ్ళు వాళ్ళ అనుకోవడం వల్ల అందరితో కాకుండా కొందరితో ఉండిపోతారు, అది మైనస్ అవుతుంది. సో అందుకోసం ఆవిడ చాలా క్లియర్గా చెప్పారు, ఫైనల్గా నువ్వు ట్రోఫీతో నువ్వు బయటికి రావాలి, అందరూ వెయిట్ చేస్తున్నారు, సో నువ్వు ట్రోఫీ తీసుకునే రావాలని మోటివేషన్ కూడా చేసి ఎంకరేజ్ చేసి చక్కగా చెప్పారు. అయితే నిఖిల్కి అర్థమైద్దని నేను అనుకుంటాను, ఎందుకంటే మీరు క్లియర్గా గమనిస్తే ఒకసారి నాగార్జున ఆయన కొద్ది ఫిజికల్ టాస్క్లు గట్టిగా ఆడినప్పుడు వచ్చి అది కాదు నాన్న అని కొద్దిగా వెటకారంగా అన్నారు. అంతవరకు నిఖిల్ అందరినీ నాన్న అది నాన్న ఇది నాన్న అంటే ఆయన కొద్దిగా వెటకారంగా నువ్వు ఇంత ప్రేమ మాటల్లో కురిపించావు తప్ప లేదని చెబితే వెంటనే అర్థం చేసుకుని ఆ తర్వాత నుంచి అండం మానేశాడు, తగ్గించాడు, మ్యాక్సిమం తగ్గించాడు. అంతకుముందు ఏంటంటే చాలా ఎక్కువగానే వాడు అంటే వేగంగా తెలుసుకుంటాడు,
తెలివి ఉంది. సో ఇప్పుడు ఆవిడ పాట ద్వారా చెప్పింది. ఒకవేళ అర్థం కాలేదన్నట్టు మళ్ళీ అడగడంతో వాళ్ళు డైరెక్ట్‌గానే చెప్పింది. ఇంకా అంతకంటే ఇంకెవరు చెప్పలేరు. అద్భుతంగా వాళ్ళకొచ్చిన అవకాశాన్ని అయితే వినియోగించుకున్నారు. రేష్మి వాళ్ళ ఫాదర్ గాని, ఇతను గాని. మెయిన్ చెప్పాల్సింది అవే గనక. అయితే నిఖిల్ మాత్రం చాలా ప్రయత్నం చేశారు. మరి నేను కాకుండా ఎవరు బాగా ఆడుతున్నారు? పృథ్వీ ఎలాగా ఆడుతున్నాడు అంటే, అందరూ బాగా ఆడుతున్నారు. అందరూ అందరికీ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, లవ్ యూ అని చెప్పేసి ఆ కేరింగ్, ప్యాంపరింగ్ ఒక మదర్ తాలూకు ఎఫెక్షన్ పిల్లల మీద ఎట్లా ఉంటదో అందరి విషయంలో అట్లాగే చూసారు. అందరూ ఆడుతున్నారు చెప్పి చెప్పలా. ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు ఆడుతున్నారు. ఇది గేమ్ కదా! అంతే కదా! అని చెప్పారు. ఆ తర్వాత ఇంకా కొన్ని క్వెషన్స్ ఆయన అడిగినా సరే అందరూ ఒకటే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మాక్సిమం ఇది చెప్పారు. ఇక్కడ నీకు ఎక్కువ, తక్కువ అనేది వద్దు. అంతా బాగానే ఆడుతున్నారు. అదే క్లియర్‌గా పదే పదే చెప్పారు. నేను కూడా అందుకే చెబుతాను. అంటే అంత స్ట్రాంగ్‌గా ఆయన మైండ్‌లోకి వెళ్ళిపోవాలి. నేను వచ్చిన పర్పస్ ఏంటంటే ఈ కేరింగ్, ప్యాంపరింగ్ ఏముంది తల్లి ఎక్కడున్నా అది 100% 1000% లవ్ ఉంటది పిల్లడి మీద. కాకపోతే ఇక్కడ నేను వచ్చిందేంటి? నీ ఆటలో ఆ మైనస్‌లేవుంటాయి. అది చెప్పడానికి వచ్చాను లెక్క వీలైనంత ఎక్కువగా ఆయన మైండ్‌కి ఎక్కాలనే ఉద్దేశంతో ప్రతి సమయంలో, సందర్భంలో ఉన్న కొద్ది గంటల్లో కూడా మాక్సిమం ఇన్‌పుట్స్ అయితే ఇచ్చారు. అట్లాగే బయటికి వెళ్ళిపోయిన గంగవ్వ, హరితేజ అంటే ఇష్టమని కూడా చెప్పారు. ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అని చెప్పేసి వాళ్ళిద్దరికి కూడా బోత్ ఆర్ ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అని కూడా చెప్పారు. ఎందుకంటే హరితేజ నిఖిల్ ఇష్టమని చెప్పింది. గంగవ్వ కూడా నిఖిలే విన్నర్ అవుతున్నా బయటకు వచ్చాక కూడా వాళ్ళిద్దరు చెప్పారు కనుక ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమో జస్ట్ నేను అనుకుంటున్నాను. అటుగా ప్రేరణ, యష్మి వాళ్ళతో ఫస్ట్‌లో కొద్దిగా దూరంగా అంటే హగ్ ఇచ్చారు. వాళ్ళే పలకరించారు, అప్రిషియేట్ చేశారు. వాళ్ళు కూడా కొద్దిగా ఎందుకు దూరంగా తిరిగి మరి లాస్ట్‌లో వచ్చి ఆళ్ళు కూడా మింగిల్ అయిపోయి, ఫ్రీ అయిపోయి అందరితో ఆల్మోస్ట్ ఉన్నారు. విష్ణుప్రియ అందరితో కూడా చాలా క్లోజ్‌గా. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ ఏంటంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. స్వీట్స్ తినేస్తాడా అంటే తినేసి వాళ్ళు అయ్యో నేను తినలేదు అంటాడు. అబద్ధం ఆడుతాడు మరి మర్చిపోతాడు అని అంటే ఆ కెమెరాలు ఉన్నాయని మర్చిపోతున్నాడు అనేసి అంట. వాళ్ళ అమ్మగారు అంటారనమాట. అంటే తినేసి అబద్ధం ఆడతాడు అంటే కెమెరాలు ఉన్నాయి మర్చిపోతున్నాడు అంటే నబిల్ కూడా అంటాడు. నిజమండి మేము మర్చిపోతాం. ఆ కెమెరాలు ఉన్నాయంటే ఆ రోబోలు అనుకుంటాం తప్ప ఓ కెమెరాలు ఉన్నాయి అంతా క్యాప్చర్ చేస్తాయి అనేది మేము అనుకుని మర్చిపోతాం అంటే ఆవిడ కూడా వెంటనే నేను కూడా ఇప్పుడు వచ్చాను ఒక అరగంట వేసి నేను మర్చిపోయాయి కెమెరాలు ఉన్నాయంటే అవినాష్ కూడా ఇక్కడ వచ్చి అవునండి కెమెరాలో ఉందని మర్చిపోతాం అంటారు. కానీ అవినాష్ ప్రతి క్షణం కూడా ఇక్కడ కెమెరా ఉంది. మన ప్రతి మూమెంట్ కూడా దానికి అనుగుణంగా ఏది గుడ్, ఏది బ్యాడ్, ఏది పాజిటివ్, ఏది నెగటివ్ అంతా కెమెరా సెన్స్‌లోనే ఉంటది. రియలిస్టిక్‌గా ఉండదు ఆ గేమ్ అందుకే. స్కిట్ చేసినట్టుగా ఉంటది. పక్క ప్రిపేర్డ్‌గా అంత ప్లాన్డ్‌గా ఉన్నట్టే ఉంటది ఆ మూవ్‌మెంట్ అయింది. అది ఎందుకు ఆయనకి అలాగే ఎఫెక్ట్ అయితది కూడా ఇప్పటికే ఓటింగ్ వీడియోలో చేసా. ఆ వీడియో చూడండి. అలాగే ఇప్పటికి లైక్ చేయని ఎవరు ఉంటే లైక్ అయితే చేయండి. అట్లాగే తేజ కూడా హర్ట్ అయితే ఆయనకు కూడా ప్రోమోలో చూపినట్టుగా చెప్పింది. నేను మీ అమ్మలాంటిదాన్నే కదా అబ్బా ఎందుకు ఏడుస్తావు అని చెప్పేసి. అలాగే ఇంకోటి తేజకు కూడా ఇంకో మాట కూడా అంటది. నువ్వు ఫైట్స్ ఎందుకు చేస్తావంటే ఫైట్స్ ఏంటి నాకు ఫస్ట్ అర్థం కాలే. టాస్కుల్లో ఆడతాడు కదా అందుకోసం గల అనుకున్నా. తర్వాత ఏమనిపించిందంటే మొన్న వీళ్ళిద్దరు నామినేషన్‌లో మీదకి ఒకరు వచ్చారు కదా! ఈ మొన్న నామినేషన్‌లో అందుకోసం గల నిఖిల్, తేజ మధ్య ఇష్యూ జరిగింది కదా! రచ్చ దాని గురించి గల అన్నారనిపించింది. మామూలుగా అడిగారు ఆవిడ. ఎందుకు ఫైట్ అతను కూడా అర్థం కాలే ఫైట్స్ ఏంటి టాస్కుల్లారా అన్నట్టు ఆలోచించి నేను కూడా టాస్కుల్లో ఆడతాడు కదా! ఆ పాయింట్‌లో గల అన్నారనుకున్నా. అయితే తేజ మళ్ళీ క్యాటరింగ్స్ పెడతానంటాడు. విష్ణుప్రియ ఇది సీజన్ అయిపోయిన తర్వాత నేను తేజ క్యాటరింగ్స్ పెడతా. మీ పెళ్ళికి నాకే ఆర్డర్ ఇవ్వాలంటే దానికి ఇంక చాలా టైం ఉందిలే అంటే రోహిణి మాత్రం వెంటనే గౌతమ్ మన పెళ్ళికి ఇచ్చేద్దామా తేజ క్యాటరింగ్ అంటే గౌతమ్ అంటాడు మీ పెళ్ళికి మీరిచ్చేయండి నేను తర్వాత ఇస్తానని. అయితే మళ్ళీ నిఖిల్ వాళ్ళ అమ్మగారు ఏంటంటే గోధుమ రవ్వ కేసరి చేస్తానంటే చేయడం. ఆ తర్వాత ఇంకొన్ని మైసూర్ నుంచి తెచ్చిన మైసూర్ పాక్ వెరీ ఫేమస్ అని చెప్పేసి ఆ మైసూర్ పాక్ ఉంటుంది కదా అక్కడ మైసూరు మహారాజు కృష్ణరాజ వాదియారు ఆయన ప్యాలెస్లో చేయించేవారంటే అందువల్ల బాగా ఫేమస్ కదా అది అంబా విలాస్ ప్యాలెస్ అని మైసూర్లో. అందువల్ల అది మైసూర్ పాక్ అంటే అది వాళ్ళందరూ చాలా క్రేజీ ఫీల్ అవుతారు. ఇది మామూలు మైసూర్ పాక్ అది మైసూర్ నుంచి వచ్చింది అని చాలా ఇష్టంగా భలే ఉంది తింటమే అక్కడి నుంచి తెచ్చారని చాలా చాలా క్రేజీగా ఫీల్ అవుతారు. మొత్తానికి ఆ గోధుమ రవ్వ కేసరి ఈ మైసూర్ పాక్ అట్టగా ఆ ఫైనల్ టాస్క్ ఆడేటప్పుడు ఆవిడ మటన్ కూడా గెలుచుకున్నారు. ఈ ఫుడ్ ఐటమ్స్ అయితే వీళ్ళందరికీ వచ్చి ఫుల్ హ్యాపీ అయితే ఫీల్ అవుతా ఉన్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే మొత్తంగా చూసుకుంటే ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అన్ని పర్ఫెక్ట్‌గా ఇచ్చేశారు. ఇప్పటికే ఆయన కూడా ఆలోచనలో పడ్డాడు. మరి ఎపిసోడ్‌లో ఎంత చూపిస్తారో కానీ లైవ్‌లో మాత్రం ఫుల్ ఓన్లీ నిఖిల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఖుషి అయ్యే మాదిరిగానే ఇన్పుట్స్ ఇచ్చారు. మరి మీకేమనిపించింది లైవ్ చూసే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. లైక్ చేయని వాళ్ళు ఎప్పటికీ లైక్ చేయండి. ఆ ఓటింగ్ వీడియో మాత్రం మిస్ కాకండి. బిగ్ బాస్ చరిత్రలోనే రికార్డులు బ్రేక్ అయ్యే హైలైట్స్ అయితే ఉన్నాయి. న్యూస్ బౌల్లో అప్లోడ్ చేసా చూడండి. థ్యాంక్ యూ.